10 సంవత్సరాలు మినిమం వేజెస్ గురించి టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి 10 సంవత్సరాలు ఏదైతే కార్మికులకు అన్యాయం చేస్తున్నారో ఆ అన్యాయాన్ని పక్కన పెట్టి మినిమం వేజెస్ కూడా పెంచడం జరిగింది. అంటే వారు ఒక ఆలోచనతోని ఏదైతే ఇందిరమ్మ ఇల్లులు కట్టడము, 200 యూనిట్లు ఫ్రీ ఇప్పించడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ అన్ని నియోజకవర్గాలలో 120 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ స్థాపించి మన పిల్లలకు ఒక ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక తపనతో వారు అన్ని చోట్ల కూడా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకు స్టైఫండ్ ఇప్పించి వారు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా వారు పనిచేస్తున్నారు. అంతేకాదు వారు ఏదైతే ఒక ఆలోచన టామ్కామ్ స్థాపించి ఈ టామ్కామ్ ద్వారా విదేశాలలో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో లేని రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం. ఇంత మంచి ఆలోచనతోని ఉద్యోగాలు కల్పించాలి. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరాలలో సుమారు 1,00,000 ఉద్యోగాలు ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇప్పించడం జరిగింది. ఈ వచ్చే సంవత్సరాలలో మన సింగరేణి సంస్థ పవర్ ప్లాంట్ ఎక్స్పాన్షన్లో అక్కడ ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. తర్వాత కొత్త గనులు ఆర్కేపీలో ఇంకొక 5,000 ఉద్యోగాలు వస్తాయి. ఇలాగా ఆలోచించుకుంటే ముఖ్యమంత్రి గారు వచ్చే సంవత్సరం వరకు 50,000 ఉద్యోగాలు ఏదైతే టీచర్లు భర్తీ చేస్తారో ఇంకెక్కువ ఉద్యోగాలు కల్పించి మన ఉద్యోగ సమస్య ఏదైతే ఉందో తెలంగాణలో దీన్ని దూరం చేయడానికి ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. సో మీరందరూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మన ముఖ్యమంత్రి గారి పిలుపు వారి మాటలు వినడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.